మనము యాప్లో అనేది ఎలా చేస్తాం సార్ 1 minute. నేటి రాజకీయాలు ఎక్కువ ప్రచార సాధనల వల్ల ప్రజలకి చేరువగా వెళ్ళే పరిస్థితిలో అధికార కూటమికి అత్యధిక ప్రచార సాధనాలు ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఆయన పరిపాలనని వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక పరిపాలనగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరగడం మనం అందరము చూసాం. 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజా పరిపాలన జరపకుండా ఒక చేతకాని ప్రభుత్వం వలె పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ వారికి ఉన్న ఈ ప్రచార సాధనాల వల్ల ఏదో ఒక ప్రజా పరిపాలన జరుగుతుంది, ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిపోతుంది, ఇటువంటి పరిపాలన ఎప్పుడూ రాలేదు చూడలేదు అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగుతున్న పరిస్థితిలో సాక్షాత్తు సూపర్ 6 మేము అధికారంలోకి వస్తే ఇస్తాము, ఈ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం సూపర్ 6లో కనీసం సగం కూడా అమలు చేయనప్పటికీ వారికి ఉన్న ప్రచార సాధనాల వల్ల సూపర్ 6 అమలు చేసేస్తున్నామని ప్రజల్ని నమ్మించే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి అని కోరుకునే ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన యాప్ని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో జగన్ 2.0 అనే యాప్ని ప్రారంభిస్తున్నాం. ఆ ప్రారంభించిన ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ చేసుకోమని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతూ, ప్రతి ఒక్కరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఫోనుల్లో ఈ జగన్ 2.0 అనే యాప్ ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. ఆ తెలిసిన విధాన్ని తెలుసుకొని తిరిగి మన ప్రజలకి చెప్పడానికి కానీ ప్రజల్లో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుందని చెబుతూ ఈ 2.0 అనే యాప్ను ప్రత్యేకంగా రూపొందించడానికి కారణం కార్యకర్తల కష్టాలు కానీ, కార్యకర్తల అవసరం కానీ, కార్యకర్తల శ్రమ కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే విధంగా ఈ యాప్ పనిచేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, వారికి ఉన్న సోషల్ మీడియా కానీ, టీవీ ఛానల్స్ కానీ, పత్రికలు కానీ పెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా, వాస్తవాలను అవాస్తవాలుగా ప్రజలకు తీసుకెళ్తున్న నేతృత్వంలో ఈ సొంత యాప్ చాలా ఉపయోగపడుతుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజలకు కానీ మధ్య ఒక వారధిలాగా ఈ యాప్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ప్రాంతాల్లో మీకున్న అవకాశం బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి ఫోన్లలో కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయమని ఇక్కడికి వచ్చిన మన పార్టీ నాయకుల, కార్యకర్తలని కోరుతూ, రానున్న కాలంలో ఈ యాప్ని ఇంకా కింద స్థాయి ప్రజలకు కూడా అందే విధంగా, ప్రజలు కూడా ఈ డౌన్లోడ్ చేసుకునే విధంగా మన ప్రయత్నాలను కొనసాగించమని మీ అందరినీ కోరుకుంటున్నాను.